నమస్తే. ప్రముఖ సీనియర్ బిజినెస్ అనలిస్ట్ జీవి సత్యనారాయణ గారు మన స్టూడియోలో ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే సార్. ఈ షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడానికి చెక్ లిస్ట్ అనేది ఉంటుంది. మరి ఈ చెక్ లిస్ట్ని ఎలా ఫాలో కావాలి? ఓకే, జనరల్గా అందరికీ ఉన్న పనులే అంటే అలవాటు అయినాయే, కానీ చెక్ లిస్ట్ అనేది ఒకటి పెట్టుకుంటే దానివల్ల ఉపయోగాలు ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఎందుకోసం అంటే ఉదాహరణకి మనం ఎబ్రాడ్ పోదాం అనుకున్నాం. ఎబ్రాడ్ పోదాం అనగా ఇంకా సూట్ కేసు పెట్టుకొని ఎయిర్పోర్ట్ పోతావా? పోవు. లగేజ్ ఎంత చేయాలి, ఎంత వెయిట్ ఉండాలి. సపోజ్ మనోడు ఎబ్రాడ్ పోతే అక్కడ ఏమి అంటే క్లైమేట్ అనుకో, మనకి దానికి రెయిన్ కోట్ అది మన స్వెటర్ లాంటివి కానీ, లేకపోతే అక్కడ డిమాండ్ ఏమున్నాయి, ఇప్పుడు మన వాడికి ఏదైనా అవసరమైన ఇక్కడి నుంచి ఏమేమి తీసుకుపోవాలి, ఫ్లైట్ టికెట్లు అవన్నీ చెక్ లిస్ట్ వేసుకుంటాం. ఫ్లైట్ టికెట్లు ఎప్పుడు బుక్ చేయాలి, అవి ఏ టైంలో పోతే ఏ టైంలో మనం దిగుతాం, సింపుల్గా మర్చిపోకుండా చెక్ లిస్ట్ అంటే ఏం లేదు వెరిఫికేషన్కి. సపోజ్ మన ఇంట్లో గృహప్రవేశం ఉంది, ఓ చెక్ లిస్ట్ పెట్టుకుంటాం. అంటే అయ్యగారు ఏ టైంకి వస్తాడు, అయ్యగారు ఏమి ఇస్తాడు, లిస్టు ఏమేమి కావాలి, దానికి సరంజామాలు ఏమేమి కొనాలి, హోమం చేయాలి, హోమానికి ఏం లిస్ట్ ఉంటుంది, చెక్ లిస్ట్ అనమాట. సపోజ్ ఇప్పుడు మన మ్యారేజెస్ ఉంది, అయితే మనం బట్టలు పెట్టాలి, ఎవరికి పెట్టాలి, ఎంతమందికి పెట్టాలి, లిస్ట్ తయారు చేయటం, ఎవరిని పిలవాలి, ఎంతమందిని పిలవాలి, ఒక చెక్ లిస్టు. మనం టైమింగ్స్, రూమ్స్ బుక్ చేయటం, హోటల్స్ బుక్ చేయటం, అలా ప్రతిదానికి ఒక చెక్ లిస్ట్ ఉంటుంది. ఇప్పుడు అయోధ్య రామ మందిరం ఓపెన్ అవుతుంది, మనం పోవాలనుకున్నాం, మరి అక్కడ రూమ్స్ ఉన్నాయా లేవా, ఫుడ్ అకామిడేషన్ ఉందా లేదా, మనం ట్రైన్లో పోవాలన్నా, ఫ్లైట్లో పోవాలన్నా, ట్రావెల్స్లో పోవాలన్నా, మనందరం కలిసి గ్రూప్గా పోవాలన్నా, ఒక చెక్ లిస్ట్ తయారు చేసుకొని ఎవరు ఏమేమి పని చేస్తారు, ఎట్లా చేయాలి, ఏమేమి తీసుకుపోవాలి, ఎన్ని రోజులు ఉంటాం. సపోజ్ ఇప్పుడు సీనియర్ సిటిజన్ ఉండరు, వాళ్ళ ట్యాబ్లెట్స్ అనుకోండి, మందులు అనుకోండి, ఇప్పుడు అక్కడ మనకి అవైలబుల్ ఫుడ్ ఉండదు సరిగా, అక్కడ మనం పోయినాక ఏమేమి తినాలి, ఎలా తినాలి, ఇక్కడ నుంచి ఏదైతే ప్యాకేజ్ ఉందో మనం అంతా చెక్ లిస్ట్ పెట్టుకొని వెళ్తుండే. అలానే మన షేర్ మార్కెట్కి కూడా చెక్ లిస్ట్ కంపల్సరీ. చెక్ లిస్ట్ అనేది అవసరం. చెక్ లిస్ట్ యొక్క ప్రాధాన్యత అనుకో, ప్రాముఖ్యత అనుకో, దాని ఉపయోగాలు అనుకో మామూలు కాదు. అయితే ఈ చెక్ లిస్టులు కూడా మూడు రకాలు. మనం అంతకుముందు ఒక ఎపిసోడ్లో ఫండమెంటల్ టెక్నికల్స్ ఎలా అయితే చెప్పామో, అలానే మనము చెక్ లిస్టులో కూడా ఏం చేయాలి అంటే ఫండమెంటల్ అనాలిసిస్ చూడాలంటే ఏమేమి చూడాలి అనేది ఒక చెక్ లిస్టు, టెక్నికల్ అనాలిసిస్ చూడాలంటే ఏం చెక్ లిస్టు, మళ్ళీ కరెంట్ అఫైర్స్ కానీ న్యూస్ చూడాలంటే ఏమేమి చెక్ లిస్టు, అవన్నీ కూడా ఒక చెక్ లిస్టు. ఉదాహరణకి ఫండమెంటల్ అనాలిసిస్ చూడాలి అంటే కంపెనీ ఏ గ్రూప్ షేరా, బి గ్రూప్ షేరా ఒకటి చూడాలి. నెంబర్ 2 ఫేస్ వాల్యూ 10 రూపాయల, 5 రూపాయల, 2 రూపాయల, 1 రూపాయ అది చూడాలి. మూడోది కంపెనీ ఇయర్లీ హైలో చూడాలి, కంపెనీ బుక్ వాల్యూ చూడాలి, కంపెనీ ప్రాఫిట్ అండ్ లాస్ బ్యాలెన్స్ షీట్ చూడాలి. కంపెనీ ప్రాఫిట్ అండ్ లాస్ బ్యాలెన్స్ షీట్లో వచ్చి క్వార్టర్లీ రిజల్ట్స్, హాఫ్ ఇయర్లీ రిజల్ట్స్, 9 months రిజల్ట్స్, యాన్యువల్ రిజల్ట్స్ చెక్ చేయాలి. కంపెనీ యొక్క ప్రొడక్టా సర్వీసా, ప్రొడక్ట్ ఉంది, ఏం ప్రొడక్ట్ చేస్తుంది, ఆ వెబ్సైట్కి వెళ్ళి చెక్ చేయాలి. కంపెనీ సర్వీస్ చేస్తుంది, ఏం సర్వీస్ చేస్తుందో చూడాలి. ఇలా ఇదొకటే కాదు, ROE అని ఉంటుంది, రిటర్న్ ఆన్ ఈక్విటీ, ROCE రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్, PE రేషియో ప్రైస్ ఎర్నింగ్ రేషియో, ఇండస్ట్రియల్ PE అంటే సెక్టార్ సంబంధించినటువంటి PE రేషియో, తర్వాత ప్రమోటర్ స్టేకు, కంపెనీ యొక్క ప్రమోటర్ వాటా ఎంత ఉందో చూడాలి. కంపెనీ యొక్క ప్రమోటర్ వాటాతో పాటు ఆయన ఏమన్నా ప్లెడ్జ్ పెట్టిండా, తనఖా పెట్టిండా, తాకట్టు పెట్టిండా, కుదవబెట్టిండా ఆయన షేర్లు, అవి చూడాలి. కంపెనీ డెట్, కంపెనీ ఎంత అప్పుల్లో ఉందో చూడాలి. దీంతోపాటు FIIలు, ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్సు ఎంత ఇన్వెస్ట్ చేసారో చూడాలి, ఎంత వాటా పర్సంటేజ్ ఇన్వెస్ట్ చేసారో చెక్ చేయాలి. దీంతోపాటు DII, డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్సు ఎంత వాటా ఉంది, ఏ కంపెనీలో ఎంత పర్సంటేజ్ ఉంది, అవి చెక్ చేయాలి. వీటితో పాటు పబ్లిక్ వాళ్ళు, ప్రజలు, మన జనాలు ఎంతమంది ఎన్ని కొన్నారో, ఎంత వాటా ఉందో అవి చేయాలి, చెక్ చేయాలి. వీటితో పాటు క్యాష్ ఫ్లో చూడాలి. వీటితో పాటు కంపెనీ యొక్క ట్రాక్ రికార్డు కానీ, కంపెనీ యొక్క బ్రాండు, గుడ్ విల్ అది చెక్ చేయాలి. అంటే దానికి ఏమన్నా కోర్టు కేసులు ఉన్నాయా, లేకపోతే ఏమైనా ఎలిగేషన్స్ ఉన్నాయా, లేకపోతే అంతకుముందు ఇదేమన్నా కేసులు కానీ స్కాముల్లో కానీ ఇరుక్కొని ఉందా, అటువంటివి చెక్ చేయాలి. ఇది జనరల్గా ఎన్నేళ్ల నుంచి ఉంది మళ్ళీ కంపెనీ, పర్ఫార్మెన్స్ ఇన్నేళ్ళ నుంచి దాని మీద ఏమైనా బ్యాడ్ రిమార్క్ లేకుండా ఉందా లేదా, ఇవన్నీ జనరల్గా ఫండమెంటల్ అనాలిసిస్ కిందకి వస్తాయి. ఇక నెక్స్ట్ టెక్నికల్ అనాలిసిస్ ఉంటుంది, సెకండ్ వర్డ్. ఈ టెక్నికల్ అనాలిసిస్లో చెక్ లిస్ట్ ఏంటిది అంటే ఇవన్నీ ఒకదాని కింద చెక్ లిస్టులు. ఈ జనరల్గా బార్స్, లైన్స్, క్యాండిల్ స్టిక్స్ ఉంటాయి, హైకినాషి అని ఉంటాయి, ఇండికేటర్స్ ఇవన్నీ. ఈ పారాబోలిక్ అని, బోలింగార్ అని, సూపర్ ట్రెండ్ అని, MACD అని, RSI అని,
తర్వాత వీటితో పాటు ఈ ఏవైతే ఇండికేటర్స్ ఉన్నాయో ఇయర్లీ హైలు లోలు, ఇంట్రాడే చేసేవాళ్ళైతే ఒక టైప్ హోంవర్క్ చెక్ లిస్టు, ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు ఒక టైప్ హోంవర్క్ చెక్ లిస్టు. ఈ టెక్నికల్ ఇండికేటర్స్లో 1000+ ఉంటాయి. ఒక 30-40 ఎనఫ్ అనమాట, 10 అయినా ఎనఫ్. ఎన్ని అనేది మనం స్టొకాస్టిక్ అని ఇట్లా ఏవైతే ఇండికేటర్స్ ఉంటాయో అవి ఏం చెప్తున్నాయి, ఏవి ఎక్యురసీ ఎక్కువ ఉన్నాయి, ఏవి సక్సెస్ రేట్ ఎక్కువ ఉన్నాయి అవి చూసుకొని కొన్ని అవి మనము రైట్ అవి చేసి చెక్ చేసుకొని అవి పెట్టుకొని అవి ఏం చెప్తున్నాయి మనకి కొనమని చెప్తున్నాయా. ఇప్పుడు చాలా సాఫ్ట్వేర్లు వచ్చినాయి, బైసెల్ సిగ్నలే ఉంటుంది, డైరెక్ట్ సాఫ్ట్వేరే. ఈ బైసెల్ సిగ్నల్ తోటి మనం దాన్ని చూసుకొని ఈజీగా ఫైండ్ అవుట్ చేసి దాన్ని ఒక ఏది టెక్నికల్ ఇండికేటర్స్ చెక్ లిస్ట్. వీటన్నిటితో పాటు కరెంట్ అఫైర్స్ మెయిన్ చెక్ లిస్ట్. ఈ చెక్ లిస్ట్ ఏంటిదంటే కొన్ని వెబ్సైట్లు ఉన్నాయి, ఎకనామిక్ టైమ్స్ అని, మనీ కంట్రోల్, మింట్, బిజినెస్ స్టాండర్డ్, ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్, ఇక తెలుగు పేపర్లు ఈనాడు, సాక్షి, నమస్తే తెలంగాణ, ఇట్లా ఇంకా వేరే యాప్లు అయితే కొల్లలు. షేర్ మార్కెట్ యాప్స్ అని కొట్టి తెలుగు వాళ్ళని కొడితే చాలా యాప్స్ వస్తాయి. అవన్నీ డౌన్లోడ్ చేసుకుంటే ఎప్పటికప్పుడు నోటిఫికేషన్లు వస్తుంటాయి. ఆ నోటిఫికేషన్లో మనం చెక్ చేస్తూ ఉంటే షేర్ మార్కెట్కి సంబంధించిన ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నా టబీమని మనకు వస్తుంది. రేపొద్దున పేపర్లో పడే న్యూస్ కూడా ఇప్పుడు మనకు నోటిఫికేషన్ వచ్చేసి ఉంటుంది చెక్ లిస్ట్లో, మనం చూసుకోవాలి. ఇలా మనము ఒక్కొక్క చెక్ లిస్ట్ చూసుకొని ఫండమెంటల్ ఎనాలిసిస్, టెక్నికల్ ఎనాలిసిస్, ఈ కరెంట్ అఫైర్స్ సంబంధించిన న్యూస్, అంటే వీటితో పాటు ఎప్పటికప్పుడు ఈ చెక్ లిస్టులు మనం ఫాలో అవటం వల్ల ఏమవుతుందంటే ఇంకొకటి బాగా గుర్తుపెట్టుకోవాలి, షేర్ మార్కెట్లో సంపాదించటం కంటే పోగొట్టుకోవటం గొప్ప. సంపాదించటం ఈజీ, ఎలా కొనుక్కున్నో పెరిగింది, లాభం వచ్చింది, సంపాదించేసినా అంటాడు. పోగొట్టుకుంటారు చూసినారు అప్పుడు అనమాట. సంవత్సరం అంతా సంపాదన కూడా వారం రోజుల్లో పోతాయి, 6 నెలల సంపాదన కూడా వారం రోజుల్లో పోతాయి, 6 నెలల సంపాదన 3 రోజుల్లో కూడా పోతాయి. అంటే ఏంది, సంపాదించడానికి చాలా కష్టపడాలి, పోగొట్టుకోవటానికి ఈజీగా పోతాయి ఒక్క షేర్ మార్కెట్లోనే ఒకటి. ఇక రెండోది, ఎప్పుడైతే బాగా సంపాదిస్తారో సంపాదించుకున్నది పోగొట్టుకోకుండా ఉండాలి ఒకటి, సంపాదించుకుంది నిలబెట్టుకోవటం చాలా కష్టం. ఎందుకు అంటే షేర్ మార్కెట్లో పైసలు బాగా వస్తాయి, అక్కడ వాళ్ళు ప్యానిక్ అవ్వటమో ఈ ఆశ పెరిగిపోతుంది. జనరల్గా ఎక్కడ నష్టపోతారు, ఎక్కడ మోసపోతారు, ఎక్కడ నష్టపోతారు అనే దానికి అర్థం ఏంటిదంటే లాభం వచ్చేటప్పుడు చిన్న క్వాంటిటీ, చిన్న పైసలు, 500,000 రాగానే లాభం తీసుకుంటాడు. నష్టం వస్తున్నప్పుడు చూస్తూ ఉంటాడు, ఎంత నష్టమైనా కానీ అది నష్టం అయ్యేదాకా చూస్తూ ఉంటాడు. ఎవరో ఒకళ్ళు అరే ఇంక అది రాదురా, ఇక పోదురా అంటే ఏమో లేక జరిగిపోయింది, ఏదో జరిగిపోయిందని నష్టాన్ని భరాయిస్తాడు. అందుకని ఎక్కువ శాతం నష్టపోవడానికి రీజన్ ఏంటిది అంటే ఇదే రీజన్. వచ్చేటప్పుడు కొంచెం వస్తుంది, పోయేటప్పుడు ఎక్కువ పోతుంది. ఆ ఎక్కువ పోకుండా ఉండటం కోసం ఎక్కువ శాతం ఏం చేయాలి, ఎప్పుడైతే బాగా లాభం వస్తుందో ప్రాఫిట్ బుక్ చేసేయాలి. ప్రాఫిట్ బుక్ చేసి మళ్ళీ తగ్గినప్పుడు మళ్ళీ రీఇన్వెస్ట్మెంట్ చేయాలి. బిజినెస్ అంటే ఏంటిది, తక్కువలో కొనుక్కొని ఎక్కువలో అమ్మాలి. ఎక్కువలో అమ్మేసినావు, ఇంకా ఎక్కువ అవుతుంది ఓకే, ఇంకా ఎక్కువ అవుతుంది ఓకే, కానీ అమ్మటం అనేది ఒక మెయిన్ అనమాట. అంటే నువ్వు కొనుక్కున్నావు, ఒక రేటుకి అమ్మేసినావు, మళ్ళీ తగ్గింది మళ్ళీ కొనుక్కో, మళ్ళీ పెరిగింది అమ్ముకో, అది బిజినెస్ అంటారు. అంతే తప్ప కొనుక్కొని పెరగటం అంటే ఇన్వెస్టర్, అది ఓకే. ఇన్వెస్ట్మెంట్లో కొన్ని కంపెనీలు ఉంటాయి, కొనుక్కొని పెట్టుకొని ఇన్వెస్ట్ చేయడం అనేది కొన్ని ఏళ్ల వరకు అనేది అది ఒకే రకమైన ఇన్వెస్ట్మెంట్. జనరల్గా షేర్ మార్కెట్లో ఎవరు ఎక్కువ నష్టపోతారంటే ఇంట్రాడే చేసేవాళ్ళు, మామూలుగా వారం 10 రోజులు స్వింగ్ ట్రేడింగ్ చేసేవాళ్ళు, లేదు ఈ F&O చేసేవాళ్ళే ఎక్కువ మాత్రం పోగొట్టుకునే అవకాశాలు ఎక్కువ శాతం ఉన్నాయి. ఇవన్నీ చూసుకొని చేయాలి. ఇది చెక్ లిస్టు. ఇందులో కొన్ని మేజర్గా చూడగానే అర్థమైంది అనుకోండి, అట్లయినా మీరు ఫాలో అవ్వచ్చు. ఓకే, చాలా మంచి విషయాలు చెప్పారండి చెక్ లిస్ట్ గురించి. అయితే మీరు కూడా ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే చెక్ లిస్ట్ యూజ్ చేసి చూసినాకనే ఇన్వెస్ట్మెంట్ అనేది చేయండి. ఒకవేళ మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉన్నాయంటే ఫైనాన్షియల్ అడ్వైజర్ దగ్గర సలహా తీసుకోండి. థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ.